వెల్కమ్ టు జిల్. ఇప్పుడు స్ట్రాబెర్రీ సీజన్ కదండి. ఈ స్ట్రాబెర్రీ కాంబినేషన్ తో అలాగే కస్టర్డ్ కాంబినేషన్ తో ఒక బ్యూటిఫుల్ టార్ట్స్ ని ప్రిపేర్ చేసుకోబోతున్నాము. అదే మన స్ట్రాబెర్రీ కస్టర్డ్ టార్ట్స్. మరి లేట్ చేయకుండా ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం. స్ట్రాబెర్రీ కస్టర్డ్ టార్ట్స్ కోసం మొదటగా టార్ట్స్ కి కావాల్సిన డో ని ప్రిపేర్ చేసుకుందాం. ఇందుకోసం ఒక మిక్సింగ్ బౌల్, ఫస్ట్ బటర్ వేసేసుకుందాం. బటర్ ఒక్కసారి కరిగించేసుకుందాం. ఇప్పుడు యాడ్ చేసేద్దాము ఐసింగ్ షుగర్. బటర్, ఐసింగ్ షుగర్ మిక్సింగ్ బౌల్ లోకి వేసుకున్నాం కదా, కలిపేసుకుందాం. రెండు కూడా మనకి బటర్ అండ్ ఐసింగ్ షుగర్ బాగా కలిసిపోవాలి. నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇంకొక బౌల్లోకి ఎగ్ వేసేసి బీట్ చేసుకుందాం. ఇలా బీట్ చేసుకున్నాం కదా, హాఫ్ ఎగ్ ని మిక్సింగ్ బౌల్ లోకి వేసేసుకుందాం. ఒకసారి మళ్ళీ కలిపేసుకుందాం. నెక్స్ట్ కొద్దిగా వెనిలా ఎసెన్స్, ఎగ్ ఫ్లేవర్ ని డామినేట్ చేస్తుంది కదండి మనకి, కాబట్టి వెనిలా ఎసెన్స్, ఇలా విస్క్ తో కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు మైదా పిండిని యాడ్ చేసుకుందాం. ఈ మిక్సింగ్ బౌల్ లోకి టార్ట్స్ డో కోసం మైదా పిండి, చేతితో కలిపేసుకుందాం మనం. సో ఇలా మనం మైదా పిండి యాడ్ చేసుకున్నాం కదండి, చాలా లైట్ గా కలపాలి, గట్టిగా కాకుండా. సో ఈ విధంగా టార్ట్స్ కి కావాల్సిన డోని ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఒక 5 minutes రెస్ట్ ఇచ్చేద్దాము. మనకి ఇంకా సాఫ్ట్ గా అవుతుంది, పక్కకు పెట్టేసుకుందాం. ఈ విధంగా టార్ట్స్ కి కావాల్సిన డోని ప్రిపేర్ చేసుకొని ఒక 5 minutes పాటు రెస్ట్ చేసేసాం కదా. ఇప్పుడు చిన్న చిన్న పూరీలాగా చేసుకొని టార్ట్స్ మౌల్డ్ లోకి పెట్టుకుందాం. రౌండ్ రౌండ్ గా అనేసి పక్కకు పెట్టుకుంటే మనకి చేసుకోవడానికి ఫాస్ట్ గా ఉంటుంది. కొద్దిగా మైదా వేసేసుకొని పూరీలాగా ప్రెస్ చేద్దాము. టార్ట్స్ కి కావాల్సిన డో చాలా సాఫ్ట్ గా ఉంటుంది కాబట్టి మెత్తగా ప్రెస్ చేయండి. చాలా సాఫ్ట్ గా ఉంది. బటర్ వేసుకున్నాం, మనం ఎగ్ వేసుకున్నాం కాబట్టి మెల్లగా ఒత్తేసుకుంటే మీకు రౌండ్ గా వచ్చేస్తుంది. ఇలా ఒక 5-6 చేసేసి పక్కకు పెట్టుకుందాం. ఈ విధంగా 6 పూరీలాగా చేసుకున్నాం కదా, మైదా పిండి చల్లుకుంటూ. ఇప్పుడు ఒక కటర్ తో, అంటే మనకి రౌండ్ గా రావడం కోసం కటర్ తో కట్ చేసుకుందాం. చాలా సాఫ్ట్ గా ఉంది కాబట్టి బ్రేక్ అయిపోయే ఛాన్స్ ఉంటాయి కాబట్టి మీడియం గా చేసేసి కటర్ తో రౌండ్ గా కట్ చేసుకోండి. సో ఎక్స్ట్రా అంతా తీసేసుకుందాం.
ఈ ఎక్స్ట్రా అంతా తీసేసాం కదా, చూడండి ఇప్పుడు ఇలా పూరిలాగా రౌండ్ సర్కిల్ లాగా ఫామ్ అయ్యాయి కదా. ఇప్పుడు టార్ట్స్ మౌల్డ్స్ మనకి మార్కెట్ లో అవైలబుల్ లో ఉంటాయి కాబట్టి ఇలా టార్ట్స్ మౌల్డ్స్ ని తెచ్చేసుకొని మనం ఇలా పూరిలా చేసుకున్నాం కదా, మైదా పిండి, బటర్, షుగర్, ఐసింగ్ షుగర్ అంతా వేసేసి ఈ టార్ట్ మౌల్డ్ లోకి ఇలా ప్రెస్ చేసేసేయండి. ఇలా ఎక్స్ట్రా వచ్చిన దాన్ని కట్ చేసేసేయండి. ఇలా అన్ని టార్ట్స్ మౌల్డ్ లోకి కూడా పూరిలా చేసినవి పెట్టేసుకొని ప్రెస్ చేసేద్దాం. ప్రెస్ చేసేసారు కదా, ఎక్స్ట్రా ఉంది కట్ చేద్దాం. చూడండి ఈ విధంగా టార్ట్స్ లోకి అంతా కూడా ఫిలప్ చేసాం కదా. డోని ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు అవెన్ లో 180 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద ఒక 10 మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలి. అందుకు అవెన్ ట్రే, అవెన్ లో పెట్టేసి బేక్ చేసిద్దాము. టార్ట్స్ మౌల్డ్ ని మనం ఏం చేసాము, అవెన్ లో పెట్టేసాం కదా, అవి బేక్ అవుతూ ఉంటాయి. ఈ లోపు ఏం చేద్దాము, కస్టర్డ్ సాస్ ని ప్రిపేర్ చేసుకుందాం. కాబట్టి ఒక సాస్ పాన్, ఈ సాస్ పాన్ లోకి ఫస్ట్ పాలు, సాస్ పాన్ లోకి పాలు, నెక్స్ట్ వచ్చేసి కస్టర్డ్ పౌడర్, పంచదార వేసేసి కలిపేసుకుందాం. పంచదార కరుగుతుంది, అలాగే మనకి కస్టర్డ్ పౌడర్ వేసుకున్నాం కాబట్టి అది లంప్స్ లేకుండా ఉంటుంది. కాబట్టి స్టవ్ ఆన్ చేయకుండా ఇలా చేసేసుకోండి. ఇలా పాలల్లో కలిపేసుకున్న కస్టర్డ్ పౌడర్ ని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసేసి కలుపుతూ ఉందాం. స్టవ్ పెద్దగానే ఉంచేస్తాం. ఈ లోపు ఏం చేద్దామంటే స్ట్రాబెర్రీస్ ని కట్ చేసుకుందాము, చిన్న చిన్నగా చాప్ చేసుకుందాం. చూడండి స్ట్రాబెర్రీ కస్టర్డ్ కాంబినేషన్ అసలు ఇంకా మ్యాంగో, వెనీలా ఇలా డిఫరెంట్ తింటూ ఉంటాం. స్ట్రాబెర్రీ కస్టర్డ్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఎక్కువ మంది ఉన్నప్పుడు చేసుకుంటూ ఉండండి, చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. అలాగే మీరు ఎలాగో చూసారు కదా టార్ట్స్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, చాలా ఫాస్ట్ గా సింపుల్ గా ఉంది కదా. ఓకే, మనకి ఇప్పుడే థిక్గా అవుతుంది కాబట్టి బాగా కలిపేద్దాం. ఇప్పుడు చాప్ చేసుకున్న స్ట్రాబెర్రీస్, ఇది చల్లగా అవడం కోసం కొద్దిసేపు పక్కకు పెట్టేద్దాం. చూడండి కస్టర్డ్ సాస్ కూడా చల్లగా అయిపోయింది, అది కూడా స్ట్రాబెర్రీ కస్టర్డ్. మరి అవెన్ లో పెట్టేసిన టార్ట్స్ కూడా రెడీ అయిపోయాయి. డీమౌల్డ్ చేద్దాం. అన్ని కూడా డీమౌల్డ్ చేసేసి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న స్ట్రాబెర్రీ కస్టర్డ్ ని ఫిలప్ చేద్దాం. చూడండి ఈ టార్ట్స్ ఎంత ముద్దుగా చిన్నగా ఉన్నాయి కదా. ఈ విధంగా అన్ని టార్ట్స్ లోకి కూడా మనం స్ట్రాబెర్రీ కస్టర్డ్ ని పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు గార్నిష్ కోసం జస్ట్ ఇవి పక్కకు అనేసి స్ట్రాబెర్రీస్ ని స్లైసెస్ లాగా కట్ చేసుకుందాం. మనకి 6 టార్ట్స్ ఉన్నాయి కాబట్టి ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా. ఒకసారి సెట్ చేసుకొని
గార్నిష్ కూడా స్ట్రాబెర్రీస్ ని పెట్టేసుకుందాం. చూడండి, కలర్ఫుల్ గా ఉంది, టేస్టీగా ఉంటుంది, అందరూ ఇష్టపడి తినొచ్చు, చాలా క్రిస్పీగా ఎస్పెషల్లీ. ఇప్పుడు ఫైనల్ గా సర్వింగ్ ప్లేట్ లోకి షిఫ్ట్ చేద్దాం. చూసారు కదండి, మీతో ఏం చెప్పుకున్నా తినేసానంటే ఎంత టెంప్టింగ్ గా ఉందో. దట్టు ఫ్రెష్ స్ట్రాబెరీస్ ఇప్పుడు మనకు అందరికీ కూడా అందుబాటులో ఉంటాయి కాబట్టి స్ట్రాబెరీస్ దొరికినప్పుడు ఇలాంటి స్ట్రాబెరీ కస్టర్డ్ టార్ట్స్ ని అందరూ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా డెలిషియస్, ఎస్పెషల్లీ పైన వచ్చేసి టార్ట్స్ క్రిస్పీగా విత్ కస్టర్డ్ అండ్ స్ట్రాబెరీ కాంబినేషన్ తో తింటూ ఉంటే కొంచెం తీయగా పులుపులుగా చాలా బాగుంది స్ట్రాబెరీ కస్టర్డ్ టార్ట్స్. స్ట్రాబెరీ కస్టర్డ్ టార్ట్స్ తయారు చేయు విధానం: ముందుగా ఒక బౌల్లో బటర్, ఐసింగ్ షుగర్ వేసి కలుపుకొని అందులో బీట్ చేసిన హాఫ్ ఎగ్, వెనిలా ఎసెన్స్, మైదా వేసి కలుపుకొని డోలా చేసుకోవాలి. ఇలా డోగా చేసుకున్న పిండిని పూరీలాగా ఒత్తుకొని రౌండ్ గా కట్ చేసుకొని టార్ట్స్ మౌల్డ్ లో పెట్టి అవెన్ లో 180 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద 10 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. తర్వాత ఒక సాస్ పాన్ లో పాలు, కస్టర్డ్ పౌడర్, పంచదార వేసుకొని కలుపుకొని కొద్దిసేపు కుక్ చేసుకొని అందులో కట్ చేసిన స్ట్రాబెరీస్ వేసుకొని స్ట్రాబెరీ కస్టర్డ్ ని ప్రిపేర్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అవెన్ లో పెట్టిన టార్ట్స్ ని డీమోల్డ్ చేసుకొని కస్టర్డ్ సాస్ వేసి స్ట్రాబెరీ ముక్కలు పెట్టి సర్వ్ చేసుకుంటే స్ట్రాబెరీ కస్టర్డ్ టార్ట్స్ రెడీ. ఈ రోజు ఈ ఎపిసోడ్ ని మిస్ అయితే యూట్యూబ్ లో అలాగే ఫేస్బుక్ లో కూడా చూడవచ్చు. అదర్వైజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి www.youtube.com/etv అభిరుచి, అలాగే ఫేస్బుక్ లో www.facebook.com/etv అభిరుచి. ఈ రోజు జిల్లో చాలా డెలిషియస్ రెసిపీని మనం ప్రిపేర్ చేసుకున్నాము. మన నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో సూపర్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఈటీవీ అభిరుచి, కీప్ ఈటింగ్, బై బై.